డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నన్ను కాదనుకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయన్నట్టు. ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్తో సంబంధం లేదు. నేను కాంగ్రెస్లోనే ఉంటాను. కానీ నన్ను పార్టీ ఉపయోగించుకోదలుచుకోకపోతే, నన్ను వద్దనుకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయన్నాడు. ఆప్షన్స్ ఎవరికైనా ఉంటాయి, శత్రువులకు ఎందుకు ఉండవు? సమస్య ఆప్షన్స్ కాదు. సమస్య ఏంటి అంటే, ఆయన ఇటీవల ప్రధానమంత్రి మోడీ అమెరికా పర్యటనను సమర్థించాడు. ఒక నాయకుడికి ఇమేజ్ ఉంది గనక, ఒక నాయకుడికి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడే కెపాసిటీ ఉంది గనక, నేను కాంగ్రెస్ పార్టీకి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఏ పార్టీని ఎందుకు ఒప్పుకుంటుందండి? ఏ పార్టీ ఒప్పుకోదు కదా. నీ పార్టీకి నష్టం జరిగే రీతిలో లేదు, నాకు పార్టీ ముఖ్యం కాదు, దేశం ముఖ్యం అనుకోండి. రాజకీయాలు ఉండద్దు, ఎవరికైనా దేశమే ముఖ్యం. కానీ దేశానికి ముఖ్యము అనే విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను, పార్టీ అభిప్రాయం చెప్పను అనుకుంటే పార్టీలో ఉండకూడదు. వ్యక్తిగత నాగేశ్వరరావు గారు దేనిపైన నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాడు. ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను కనుక. ద మూమెంట్ ఐఎమ్ ఇన్ ఏ పర్టికులర్ పార్టీ, కాంగ్రెస్ లోనో, బీజేపీలోనో, కమ్యూనిస్ట్ పార్టీలోనో, బీఆర్ఎస్ లో ఉన్నాను, నేను ఇండిపెండెంట్ ఒపీనియన్ చెప్పచ్చా? టీవీలో కూర్చొని నేను విశ్లేషిస్తా, నేను ఆ పార్టీలో ఉండి కూడా నేను బీజేపీలో ఉంటా, నరేంద్ర మోడీ విధానాలు తప్పంట, న్యాయమాది. నేను కాంగ్రెస్ లో ఉంటా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్పంట, న్యాయమాది. నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు బహిరంగ వేదికల పైన పార్టీ అభిప్రాయమే చెప్పాలి తప్ప నా ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకుంటా, నా ఇండివిజువల్ అభిప్రాయాలు చెప్తాను, రాజకీయాలు ఉండొద్దు. సింపుల్ యాజ్. నువ్వు నాకు పార్లమెంట్ మెంబర్షిప్ కావాలి, నాకు మంత్రి పదవి కావాలి, నేను ఒక ఆ పార్టీ ద్వారా పార్లమెంట్ బీ ఫారం కావాలి, కానీ నేను ఆ పార్టీ అభిప్రాయం చెప్పాను. నేషన్ ఫస్ట్ అంటే నీకు నేషన్ ఫస్ట్, కాంగ్రెస్ పార్టీ నేషన్ సెకండా? అసలు ఎంత గొప్ప నువ్వైనా ఆ పార్టీ బీ ఫారం తీసుకొని ఎంపీ అయినావు కదా, రిజైన్, ఎంపీగా రాజీనామా చేసేసి నువ్వు ఏమైనా మాట్లాడుకో, పార్టీకి రాజీనామా చేసి అని ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది. అది మోడీ పక్క పెడదాం. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది, ఆడ ఫైట్ అల్లా ఎల్డీఎఫ్కు, యూడీఎఫ్కు, సిపిఎంకు, కాంగ్రెస్కు. ఇది ఫైట్ కదా. ఆ ఫైట్లో అయినా కేరళ ముఖ్యమంత్రి మెచ్చుకుంటూ వ్యాసం రాశాడు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి కాలదా అండి? ఎవడైనా పార్టీ, ఇప్పుడు ఉదాహరణకు ఒక సిపిఎం నాయకుడు మీరు మోడీని మెచ్చుకుంటూ వ్యాసం రాస్తే సిపిఎం ఉరుకుంటుందా? యాక్షన్ తీసుకోదా సిపిఎం? అది లేదు, నాకు నేషన్ ఫస్ట్, మోడీ మంచి పని చేస్తుంటే మాట్లాడుతా అన్నాడు ఒక సిపిఎం ఊరుకుంటుందా? అదే జరిగింది. మీరు కేరళ కాంగ్రెస్లో పెద్ద వ్యతిరేకత శశి థరూర్ పైన. ఇదేంటి? మోడీని మెచ్చుకుంటాడు, పినరాయి విజయన్ మెచ్చుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా ఆయన, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా. కాంగ్రెస్ పార్టీ ఎంపీ నోటికెళ్ళి ఎట్లా మాట్లాడతాడు? అది మళ్ళీ నాకు కేరళ ఫస్టే, బట్ ఇవాళ పార్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, అది మర్చిపోద్దు కదా. అసలు విషయం మరి ఎందుకు ఇలా శశి థరూర్ బిహేవ్ చేస్తున్నాడు? శశి థరూర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? కానీ కేరళ కాంగ్రెస్లో నాయకత్వం కావాలి, అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆయన మాస్ లీడర్ కాదు, ఈజ్ ఎ క్లాస్ లీడర్. బట్ ఎ పొలిటీషియన్ నీడ్ నాట్ బి గ్రేట్ ఇంటెలెక్చువల్. పొలిటీషియన్. సో పొలిటీషియన్ పాత్ర కాకుండా నేను ఇంటెలెక్చువల్ పాత్ర పోషిస్తా అంటే దట్ డజంట్ వర్క్అవుట్ ఇన్ పాలిటిక్స్ కదా.